ఈ రోజు మ్యాచ్లో సూర్య మరో రోహిత్ అయ్యారు. ఒక్కసారి కాదు 2 సార్లు హర్షదీప్ టీ20 ఇంటర్నేషనల్లో ఒక మైల్ స్టోన్ ని అందుకున్నారు. పోరాడి ఓడిన ఓమన్. సండే వార్కి రెడీ అవుతున్న టీమిండియా. కంప్లీట్ గా రివ్యూలోకి వెళ్దాం. ముందుగా టీమిండియా గ్రూప్ స్టేజ్లోని అన్ని మ్యాచెస్ కూడా గెలిచి హ్యాట్రిక్ విక్టరీస్ నమోదు చేసుకుంది. చూసేసాం భయ్యా. ఏషియా కప్లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం. ఫస్ట్ 2 మ్యాచెస్లో మనలో హిట్టింగ్ చూస్తే అబ్బా ఫస్ట్ బ్యాటింగ్ ఎందుకు చేయలేరా అని ఫీల్ అయ్యాం. బట్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ స్కై బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. ముందుగా చెప్పుకున్నట్లే స్కై మరో రోహిత్ అయ్యారు. లాస్ట్ టైంలో రవి శాస్త్రి సార్ టీంలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని అడిగారు. క్వశ్చన్కి స్కై టీంలో 2 చేంజెస్ ఉన్నాయి. అందులో ఒకరు హర్షిత్ రాణా, మరో ప్లేయర్ పేరు మర్చిపోయా, నేను రోహిత్లా అవుతున్నా అని అండర్ ఫేసెస్ పై నవ్వులు పూయించారు. ఇక టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ చూస్ చేసుకొని అనుకున్నట్లుగానే అదరగొట్టింది. 20 ఓవర్స్లో 188 కొట్టి ఈ ఏషియా కప్లోనే హైయెస్ట్ స్కోర్ చేసిన టీమ్గా ఆఫ్ఘన్తో టాప్ ప్లేస్ని షేర్ చేసుకుంది. ఇక మనల బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్గా కెప్టెన్ గిల్, అభిషేక్లు క్రీజ్ పైకి వచ్చారు. సెకండ్ ఓవర్లో టీమిండియాకి పెద్ద షాక్. ఓమన్ బౌలర్ సాఫ్ హెజర్ మేడిన్ ఓవర్తో పాటు గిల్ లాంటి కీలక ప్లేయర్ వికెట్ తీసి ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేశారు. బట్ యాజ్ ఇట్ ఈస్ అభిషేక్ శర్మ మరోసారి 250+ స్ట్రైక్ రేట్తో 15 బాల్స్లోనే 38 రన్స్ చేశాడు. తనకి సంజు శాంసన్ తోడవ్వడంతో స్కోర్ బోర్డ్ రాకెట్లా దూసుకుపోయింది. ఇన్ఫ్యాక్ట్ పవర్ ప్లేలో 60 రన్స్ చేసి కంఫర్టబుల్గా 200 దాటేస్తామని అనుకున్నాం. బట్ పవర్ ప్లే తర్వాత 7th ఓవర్లో అభిషేక్, హార్దిక్ పాండ్యాలు వెంటనే అవుట్ అవ్వడంతో స్కోర్ కాస్త నెమ్మదించింది. అక్షర్ పటేల్ బౌండరీస్ కొడుతూ శాంసన్కి మంచి సపోర్ట్ ఇచ్చినా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. కెప్టెన్ స్కై బ్యాటింగ్కి రావడం కూడా మర్చిపోయారు. తన ప్లేస్లో హర్షిత్ రాణాని ప్రమోట్ చేశారు. స్టిల్ హర్షిత్ కూడా ఇన్నింగ్స్ లాస్ట్ బాల్లో 6 కొట్టి స్కోర్ని 188కి చేర్చారు. ఓమన్ బౌలర్స్లో సాఫ్ హెజర్, జితేన్ రామనంది, అమీర్ కలీం చెరో 2 వికెట్లు తీశారు. ఇక స్టార్ట్ చేసిన ఓమన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ మనోళ్ళు పవర్ ప్లేలో వికెట్స్ తీయలేకపోయారు అంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా ఆడారు. టాప్ ఆర్డర్లోని 3 ప్లేయర్సే 149 రన్స్ పార్ట్నర్షిప్ కొట్టేశారంటే అర్థమవుతుంది ఓమన్ ఇస్ నాట్ ఎనీమోర్ స్మాల్ టీమ్ అని. ఓవరాల్గా 167 రన్స్ స్కోర్ చేసి 21 రన్స్ తేడాతో మ్యాచ్ ఓడినప్పటికీ వారు చూపించిన ఫైటింగ్ స్పిరిట్ మెచ్చుకోవాల్సిందే. ఇక బౌలింగ్లో 2 వికెట్లు తీసిన అమీర్ కలీం బ్యాటింగ్లోనూ 50 చేశారు. మరోవైపు కెప్టెన్ జితేందర్ సింగ్ కూడా 32 రన్స్తో మంచి సపోర్టింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడారు. మరో టాప్ ఆర్డర్ ప్లేయర్ అహ్మద్ మిర్జా కూడా 50తో మెరిశారు. మన బౌలర్స్ ఓమన్ని కంట్రోల్ చేయలేకపోయారు. 20 ఓవర్స్ వరకు బ్యాటింగ్ చేయగలిగారంటేనే అర్థమవుతుంది. కానీ హర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీసి టీ20స్లో ఇండియా తరపున 100 వికెట్లు తీసిన మొదటి ప్లేయర్గా మైల్ స్టోన్ని అచీవ్ చేశాడు. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.